దశాబ్ద కాలం కంటే కూడా ఒక 5-6 సంవత్సరాలుగా ఈ ఈ రెండు మీడియాల స్థానంలో డిజిటల్ మీడియా రావడం, గతంలో జర్నలిస్టులుగా పనిచేసిన వారు ఇక ఒకరి కింద పని చేయకుండా తామే స్వతంత్రంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని స్వతంత్రంగా బతికే జర్నలిస్టుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం రావడంతో జర్నలిస్టుల సంఖ్య బాగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. కోర్స్ ఇది కూడా ప్రజాస్వామ్యం మరింత మెరుగవడానికి ఒక ఊతంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మీడియాతో మీడియా అవకాశం అందుబాటులోకి రావడంతో ఇది చాలా వరకు వ్యవస్థల్లో కూడా మెరుగుదలైందని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ రాను రాను మీడియా రంగంలో కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పుకోవచ్చు. ఈ యూట్యూబ్ ఛానళ్ళు కూడా మరి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. అయితే ఏదైనా ఒక వ్యవస్థలో ఒక వ్యాపారం కానీ ఇంకొకటి కానీ ప్రారంభించడం సులువే, అయితే దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం చాలా కష్టం. సో ఆ కోణంలో యూట్యూబ్ ఛానళ్ళు కూడా కొన్ని నామమాత్రంగా ముందుకెళ్తుంటే నిరంతరం ప్రజలతో సంబంధాలు పెట్టుకొని వారి సమస్యలను వెలుగులోకి తేవడము, నిరంతరం సమాచారాలను ప్రజలకు అందించడం జరుగుతున్న యూట్యూబ్ ఛానళ్ళు మాత్రం సక్సెస్ఫుల్గానే ముందుకు వెళ్తున్నాయి. సో ఏదేమైనా కూడా ఈ డిజిటల్ మీడియా యొక్క విజయవంతమైన అవకాశాన్ని, డిజిటల్ మీడియా సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతుండడాన్ని గమనించే నేపథ్యంలోనే అటు సమాజంలో ప్రైవేటు వ్యక్తులు కానీ తమ కార్యకలాపాలకు వెలుగులోకి తీసుకురావాలంటే, అలాగే ప్రభుత్వం తమ అభివృద్ధి కార్యక్రమాలను వెలుగులోకి తీసుకురావాలంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సమాంతరంగా పూర్తి స్థాయిలో డిజిటల్ మీడియాకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ ఇతర జర్నలిస్టులతో పాటు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ విలేకరులకు కూడా పూర్తి స్థాయిలో ప్రాధాన్యం లభించడం ఎంతైనా అభినందించదగ్గ విషయం. సో ఒక యూట్యూబర్గా నేను ఈ విషయంలో సహచర యూట్యూబ్ ఛానల్లో పనిచేసే జర్నలిస్టులకు, యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న అధినేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ ముందు ఈ నేపథ్యంలో మరింత అవకాశం లభిస్తున్న నేపథ్యంలో మరింత ఏకాగ్రతతో లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇటు డిజిటల్ మీడియాలో ఉండడం వల్ల పోటీ ఆరోగ్యకరంగా ఉండడం వల్ల ఏ రంగంలోనైనా పోటీ ఆరోగ్యకరంగా ఉంటే ఆ రంగం మరింత ముందుకెళుతుంది. ఆ విధంగా సమాజంలో మీడియా యొక్క ప్రాధాన్యత కూడా సుస్థిరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.